హాయ్ గైస్, బీజిఎంఐ 4.0 న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది బీటా వర్షన్. మన బీటా వర్షన్లో అయితే స్పాన్ ఐలాండ్ ఇలా ఉంది, మొత్తం నైట్ మోడ్లో ఉంది ఈసారి. అంటే గోస్ట్ థీమ్ ప్రజెంట్ అయితే. ఫ్లైట్ చూస్తే ఫ్లైట్ యానిమేషన్ అయితే ఏం చేంజ్ చేయాలి, ఇంతకుముందు ఉన్నదే ఉంది. 3.9 అప్డేట్లో ఉన్న ఫ్లైట్ వర్షన్ ఉంది. మ్యాప్లో ప్రజెంట్ అయితే ఒకటే ఈవెంట్ చూపిస్తుంది. ఫ్యూచర్లో వస్తే 2 ఈవెంట్లు తీసుకురావచ్చు, లేదంటే ఒకటే ఈవెంట్ పెడతాడేమో మొత్తం ఎరంగేల్ మొత్తంలో. ప్రజెంట్ ఈవెంట్లో దిగుదాం మనం. ఫస్ట్ అయితే ఈవెంట్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది పైనుంచి. మ్యాక్సిమం పెద్దగా ఉంది ఈవెంట్ ఈసారి. ఏదో దయ్యాల కోట ఉంటుంది చూడు, ఆ టైప్ ఉంది. ఇది హ్యారీ పాటర్ మూవీ రిలేటెడ్ ఉంది. నన్ను అడిగితే హ్యారీ పాటర్ మూవీ చూసిన వాళ్ళకైతే ఐడియా వస్తుంది. ఇదేదో పిల్లపోకు దయ్యం ఒకటి ఉంటుంది మన పక్కన ఎప్పటికీ. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ ఇవి బ్రూమ్ స్టిక్స్ అని ఉంటాయి. సేమ్ ఇవి కూడా అది హ్యారీ పాటర్ మూవీస్లో ఉంటాయి. వీటి మీద ఇట్లా గాల్లో రైడ్ చేయొచ్చు, ఇట్లా ఫ్లయింగ్ స్టిక్స్ ఇవన్నట్టు. వీటికి 2 స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చారు. మరి ఇది ఒకటేమో బూస్ట్, ఇంకోటేమో స్వైప్ అటాక్ అని ఇచ్చారు. మరి స్వైప్ అటాక్ అనేది అయితే ప్రజెంట్ అయితే ఏం రావట్లేదు, కానీ బూస్ట్ అయితే చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇలా చాలా స్పీడ్గా ఇట్లా ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలంటే రష్కి ఎమ్మటే వెళ్ళొచ్చు ఈ బూస్ట్ వాడి. ఇదైతే ఒకటి మంచి ఫీచర్ లాగా అనిపిస్తుంది. వెహికల్ లేకపోయినా కానీ జోన్లోకి ఫాస్ట్గా వెళ్ళడానికి చాలా పనికొస్తుంది. ప్రజెంట్ అయితే ఇది ఫ్యూయల్ కూడా ఏం లేదు, మరి దీనికి ఇట్లా టైమింగ్ అనేది అట్లాంటిది ఏం లేదు. ఇది మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఎవరినైనా కిల్ చేస్తే ఎనిమీస్ని ఇలా ఒకటి ఏదో చిన్నపాటి దయ్యం బొమ్మ వస్తుంది చూసారా. ఇది పింక్ కలర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్లా పింక్ కలర్లో ఉన్నది. చిన్న యానిమేషన్ టైప్ వచ్చి దాని మీద క్రియేట్ మీద ఇట్లా డ్యాన్సింగ్ వేసి కొద్దిసేపు అయ్యాక పడుకుంటుంది. ఇది ఇలా కొంచెం కామెడీగా ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఓకే, బయట నుంచి చూస్తే ఇది ఈవెంట్ ఇలా కనబడుతుంది. మొత్తం ఏదో దయ్యాల కోట ఉన్నట్టుంటుంది. మొత్తం ఇట్లా చెట్లు, ఎండిపోయిన చెట్లు ఇవన్నీ కలిపి మొత్తం ఇది గోస్ట్ థీమ్ ఉన్నట్టు. ఈసారి ఈవెంట్ అనేది గోస్ట్ థీమ్ తీసుకొస్తున్నారు ఈసారి అయితే. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది. ఇది అంటే ఇంకా పర్ఫెక్ట్ కాలేదనుకుంటా, ఇంకా మొత్తం అప్డేట్ కాలేదనుకుంటా. చూసే ఏదో కోటలాగా ఉంది, ఇలా హౌసెస్ ఇట్లున్నాయి. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ కిందికి చూడండి ఒకసారి. ఈ కిందికి చూస్తే అయితే మొత్తం మెట్లు ఉన్నాయి చాలా. అవి ఎందుకో మరి చూసారండి. ఇప్పుడు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదేదో పజిల్ లాగా మొత్తం మెట్లుండి అక్కడక్కడ ఇట్లా చిన్న రూమ్స్ టైప్ ఉన్నాయి. అంటే ఇంక ఇది మొత్తం కన్స్ట్రక్షన్ కాలేదనుకుంటా, సగంలో ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ ఈ బిల్డింగ్. ఫైనల్ అప్డేట్ వస్తే తెలుస్తుంది ఇది ఎందుకు అనేది, దేనికి అనేది, ఫైనల్గా ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. ప్రజెంట్ అయితే సగం కన్స్ట్రక్షన్ లాగే అనిపిస్తుంది. చూడ్డానికి అయితే ఇట్లా ఉంది మొత్తం ఏదో పజిల్ టైప్, ఇట్లా మెట్లు అన్నీ. ఇక్కడ ఏమైనా స్పెషల్గా ఏమైనా పెడితే ఫ్యూచర్లో చూడాలి. ఫైనల్ బీటా వచ్చేవన్నప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇందాక ఫ్లయింగ్ మ్యాజిక్ స్టిక్ ఉంది, మ్యాజిక్ బ్రూమ్ అనేది. ఇది అయితే 2 మెంబర్స్ వెళ్ళడానికి ఉంది. గెట్ ఇన్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే దీంట్లో ఎనిమీస్ని షూట్ చేయడానికి కూడా గన్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. గన్తో షూట్ చేయొచ్చు మనం రన్నింగ్లోనే. ఇంకో ఫన్నీగా ఉండే ఒకటి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫన్నీగా బూస్ట్ కొడితే ఈ టీమ్మేట్ అనేది ఇట్లా వెనకాల వేయాలన్నట్టు ఒక చిన్న యానిమేషన్ వస్తుంది. ఇది కొంచెం ఫన్నీగా ఉంది. ఈవెంట్లో ఇప్పుడు మెయిన్ లూట్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ చూస్తే ఇవి చిన్న స్పెషల్ పవర్స్ వస్తాయి. అవి అనేది గోస్ట్కి స్పెషల్ పవర్స్ అన్నట్టు. మన పక్కన పిల్లపుకు దయ్యం ఉంటుంది కదా, దానికి వస్తాయి స్పెషల్ పవర్స్. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మెయిన్ లూట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక మిర్రర్ టైప్ ఉంది. ఇక్కడికి మిర్రర్ టైప్ కాడికి వచ్చి మిర్రర్ కాడ ఇట్లా ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేస్తే ఇట్లా లూట్ వస్తుంది. లూట్తో పాటు మనకు గోస్ట్కి అనేది 3 స్పెషల్ పవర్స్ వస్తాయి.
ఆ 3 స్పెషల్ పవర్స్ గురించి చెప్పే ముందు ఇక్కడ తర్వాత మనం ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది. ఆ చిన్న ఈవెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఈవెంట్లోకి వచ్చాం. ఇప్పుడు చిన్న ఈవెంట్ మొత్తం ఎలా ఉందంటే ప్రస్తుతానికి మొత్తం ఇది సమాధులు ఉంటాయి చూడు, అలా ఉంది. మొత్తం శవాలను పాతిపెట్టినవి ఉంటాయి కదా, అలా ఉంది. అట్లానే ఇక్కడ ఒక చిన్న బ్యాండ్ ఉంది. ఆ బ్యాండ్ ఏంది, దయ్యాల కోసం కొడుతున్నారు ఏందో వాళ్ళు. అంటే జస్ట్ అట్లా ఫన్ కోసం పెట్టారో మరి ఎట్లా పెట్టండో వీడు. ఒక ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ని ఎనబుల్ చేస్తే మొత్తం బ్యాండ్ ఫుల్ ఊపులో కొడుతున్నారు వీళ్ళు. మొత్తం దయ్యాలు వేసేటట్టు కొడుతున్నారు. మొత్తం ఒకటే డ్రమ్ములు చూడు ఎట్లా కొడుతున్నాడు, పగిలిపోయేటట్టు కొడుతున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గోస్ట్ పవర్స్ అనేది, ఇలా ఒకటి వాల్ వస్తుంది. ఆ గోస్ట్ పవర్ అనేది ఇలా వాల్ వస్తుంది. ఏది ఇంతకుముందు మనకు వాటర్ వాల్ వచ్చింది, ఇంతకుముందు అప్డేట్లో ఫైర్ వచ్చాయి, సేమ్ ఆ టైప్ ఉంది. ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమో ఇలా స్పీడ్గా రన్ చేసేది, ఎనిమిస్ నుంచి తప్పించుకోవడానికి ఇలా రప్పరప్ప ఉరకడమే, ఏదో వెనక నుంచి అది తోస్తున్నట్టు వస్తుంది, మనని స్పీడ్గా బూస్ట్ చేస్తుంది. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది కిల్ అయితే మనకి ఇలా సెకండ్స్ పాటు చిన్న యానిమేషన్ టైప్ వస్తుంది. అలాగే గోస్ట్ పవర్స్ అనేది చూపెడుతుంది. 3 పవర్స్ ఏమేంటి అనేది చూపిస్తుంది. ఇట్లా ఏదో రోల్ అవుతుంది అలా చూపిస్తుంది. ఇవి గ్యాస్ 4.0 అప్డేట్స్ అయితే BGMI ఫైనల్ బీటా వర్షన్ వచ్చినప్పుడు మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. అవి మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అంతే గాయస్, బాయ్. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.